పాత్ర దళితులే. గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి నా ఎంట్రుకు కూడా పీకలేరు డైలాగ్ గుర్తుందా చిన్నప్పరెడ్డి గారు? ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని పీకారు దళితులు. ఎందుకు తెలుసా? డాక్టర్ సుధాకర్ని చంపినందుకు. ఒక డ్రైవర్ని నీ ఎమ్మెల్సీ తిని కొవ్వెక్కి చంపి డోర్ డెలివరీ చేస్తే వదిలేస్తారా? ఒక దళిత యువకుణ్ణి పోలీస్ స్టేషన్ లో గుండు కొడితే వదిలిపెట్టేస్తామా? అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకానికి అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పెడతావా? అంబేద్కర్ గొప్ప కన్నా గొప్పోడివా జగన్మోహన్ రెడ్డి? నోట్ దిస్ పాయింట్. అంబేద్కర్ బూట్ కదా, బూటు పెద్దదైనటువంటి విగ్రహాన్ని కట్టినటువంటి గొప్పతనం ఎవరిదో చూసుకోండి. విను చిన్నపరెడ్డి, అంబేద్కర్ గారి యొక్క పేరుని తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. నువ్వు అంబేద్కర్ కన్నా గొప్పోడివా? అంబేద్కర్ బూటుకున్న లేస్ కంత ఉండదు నీ బతుకు. గుర్తుపెట్టుకో. ఈరోజు చేసిన ఎదవ పనులన్నీ చేసేసి అంబేద్కర్ విగ్రహం వెనకాల దాక్కుంటారా? మిమ్మల్ని ఎన్ని రకాల కాపాడుతుంది చూసినావా విగ్రహం? మీరు చేసిన ఎదవ పనులకి అంబేద్కర్ విగ్రహం వచ్చిందా? ఇన్ని ఎదవ పనులు నువ్వు చేసిన అంతెందుకు, నీ సొంత జిల్లా కడప జిల్లాలో ఒక వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న అనేటువంటి చంపి అడ్రస్ లేకుండా చేసేసినారు. అది పెద్ద నేషనల్ ఇష్యూ అయింది. ఇన్ని ఎదవ పనులన్నీ చేసేసి నేను ఒక పెద్ద విగ్రహం పెట్టేస్తాను, నన్ను దళితులు క్షమించేస్తారు, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టు నువ్వు వందలాది మంది దళితులను పొట్టను పెట్టుకొని మారణ హోమం సృష్టించి, ఒక దళితులేంది సార్, కాపుల పైన దాడి, బలిజల పైన దాడి, క్షత్రియుల పైన నీ సొంత పార్టీ ఎంపీని కుట్టావు, వైశ్యుల పైన దాడి, ఇంత చేసి అరాచకం చేసి అందులో 1586 మందిని చంపావు. నీ ప్రభుత్వం ఇంత చేసేసి ఈ రోజు నీ ఎమ్మెల్సీ పరమ దరిద్రుడు ఇంత పచ్చిగా దొరికిపోయి మాకు సంబంధం లేదనుకోండి, మాకు అసలు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నథింగ్. నీ గోతు నువ్వే తవ్వుకున్నావు, నువ్వే పతనమయ్యావు, నువ్వే పడిపోయావు. టు బి ఫ్రాంక్, ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. అతను దొరికిపోయి ఆళ్ళ పిల్లలు వాళ్ళు కొట్టుకొని ఈదుల్లో కూర్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉంటే మాకేం సంబంధం? అంబేద్కర్ విగ్రహం అడ్డం వచ్చిందా మీకు? ఇప్పుడు వచ్చిందా మీకు ఆ టాపిక్? ఏనండి, మీరు నువ్వు నీ పెళ్ళాము కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఈదుల్లో పడి ఇంకొక ఆమె నేను ఏమనాలో తెలియదు. ఆమె పేరు ఏదో పేరు, ఏం పేరు, మాధురి, ఏం పేరు సార్ ఆ పేరు? ఈయన రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినాడు చూడు, ఒక మహిళ. ఆమెతో దొరికిపోయి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ కూతురు వచ్చి ఆమెను బయటకు రమ్మని అంటే ఆమె మంచం కింద దాంకుపోయిందో ఇంకేడ దాంకుపోయిందో మనకు తెలియదు. ఇంత పెద్ద రభస చేసుకుని కొట్లాడుకుని మీరు తెచ్చింది కాకుండా మమ్మల్ని ఎందుకు లాగుతారు? విజయసాయి రెడ్డి ఆమె ఎవరితో పాపం ఒక గిరిజన మహిళని ఏమార్చి మాయ మాటలు చెప్పి ఆమె బదనాం చేసింది. మీకు కావాల్సినప్పుడైతే రాజకీయాల్లో బతికి బట్టగట్టడానికి దళితులు గిరిజనులు కావాల్సి వస్తుందా? మీరు చేసిన యదవ పనుల నుంచి కప్పిపుచ్చుకోవడానికి అంబేద్కర్ విగ్రహం కావాల్సి వచ్చిందా? మీ తిని అహంకారం కాకపోతే అంబేద్కర్ విగ్రహం ఇప్పుడే గుర్తొస్తుందా మీకే? వాడు ఎవడో నీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని దళితుడే పగలగొట్టాడబ్బా. ఏమి ఇప్పుడు నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన అకృత్యాలకి, దళితుల పైన చేసిన దాడులు పెద్ద లిస్ట్ ఉంది. ఎవడో కడుపు ఓపెన్ అబ్బా, దళితులే చేశామబ్బా, మేమే చేసినాం సార్. చెప్తున్నా, నేనే పగలగొట్టి తీసా. జగన్మోహన్ రెడ్డి అనే పేరుని ఒక దళితుడిగా నేనే చెప్తా, నేనే తీసా. నీ పేరు అక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు. చూడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చూస్తే 2 చేతులతో దండం పెడతా నేను. ఒక బెజవాడ గోపాల్ రెడ్డి గారిని చూస్తే 2 చేతులు దండం పెడతాను నేను. ఒక పుచ్చలపల్లి సుందరయ్యని చూస్తే 2 చేతులు దండం పెడతా. ఎందుకంటే సమాజానికి సేవ చేశాను. వాళ్ళ కాళ్ళు గడిగి నా నెత్తి మీద చల్లుకోమంటే చల్లుకుంటా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాళ్ళు గడిగి నా నెత్తి మీద చల్లుకోమంటే చల్లుకుంటా. కానీ నిన్నెవరా గుర్తుపెట్టుకుంటారు స్వామి? పచ్చి క్రిమినల్, దళితుల రక్తంతో రాజకీయం చేసిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నీ ఎమ్మెల్సీ ఏదో పని చేస్తే ప్యానల్లోకి వచ్చి అంబేద్కర్ విగ్రహం గురించి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉపన్యాసాలు చెప్తా ఉంటే దళితులు నమ్మేదానికి సిద్ధంగా లేరు. మారు,
ఓ అంబేద్కర్ కాళ్ళ మీద పడు, ఆ విగ్రహం ఉంది కదా ఆడ పోయి గుంజులది. తప్పు చేసినాను అంబేద్కరా, బాబా అంబేద్కరా, కడుపు గడ్డి తిని నేను మీ దళితుల పైన దాడులు చేశాను, గిరిజన పైన దాడులు చేశాను, బుద్ధి గడ్డి తిని గుంజులది, క్షమిస్తారేమో చూద్దాం. నువ్వు చేసి ఏదో పని. నీ ఎమ్మెల్సీ వాడు చంపి డోర్ డెలివరీ చేసి వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటావే, బుద్ధుండే పనులేనా అవి? చిన్నపిరెడ్డి గారు మీరైనా చెప్పండి మీ నాయకుడికి ఇటువంటి వాడిని దగ్గర కూర్చోబెట్టుకోద్దని. రైట్, సమయం తక్కువ ఉందండి. చిన్నపిరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సార్, ఈ రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయల డిపిటి పద్ధతి ద్వారా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా కామెడీలు ఏంది సార్ ఈ కామెడీ? శ్రీనివాస్ గురించి చెప్పంటే ఇంతవరకు ఈ భారతదేశం పుట్టిన తర్వాత వచ్చినటువంటి 2 నెలల్లో 36 మందిని చంపినటువంటి ఈ తెలుగుదేశం కూటమిని చూసి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి 1000 సార్లు దండం పెట్టొచ్చు ఆయన చేసినటువంటి పరిపాలనకి. ఆయన చేసిన మంచి కాబట్టే మీ అందరు కూడా ఇవాళ ఇలా మాట్లాడగలుగుతున్నారు. ఆయన చేసిన మంచి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి ఇలా నోరు మాట్లాడుతుంది అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమి అననీయకుండా మా నోర్లన్నీ కొట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసి ప్రజలు 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 పేదోడు పేదోడు అని చెప్పేసి పేదోడు చేశారు కాబట్టి ఇవాళ మీలాంటి వాళ్ళందరూ మాట్లాడి ఇవాళ మమ్మల్ని మాట్లాడగలిగినటువంటి పరిస్థితి, మా నాయకుడిని అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. చిన్నపిరెడ్డి గారు, అసలు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మీడియాని కానీ, ప్రతిపక్షాలను కానీ, పౌర సంఘాన్ని కానీ, పౌర సమాజంలో ఎవరినైనా కానీ ఎవరి మీద వదిలేరు అసలు మీరు? ఎవరి మీద? అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి గోళ్ల దూకి ఇంట్లోకి వెళ్ళి బయట లాక్కొచ్చి అరెస్టులు చేయించి మీ ఇష్టం వచ్చినట్టు సిఐడి డిపార్ట్మెంట్ ఇన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. మీరు డిబిటీ ద్వారా 2,70,000 కోట్లు వేసాడా అకౌంట్లోకి? ఆయన ఏమైనా ఇడుపులపాయలో ఆస్తులు అమ్మేనా వేసాడా? తాడేపల్లి ప్యాలెస్ ఏమైనా అమ్మే వేసాడా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి అదో పెద్ద విశేషమైనటువంటి అదే పాలన అన్నట్టుగా అదే పాలన అన్నట్టుగా చేసినటువంటి దాదాపు 400 కోట్ల 500 కోట్ల పెట్టుకుని ఋషికొండకి బోడిగుండు కొట్టించాడు. అది కూడా చెప్పండి. ఋషికొండకి బోడిగుండు కొట్టించాడు. మొన్న ఒక కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు, మీరు చేసేటటువంటి 3 పార్టీలు 4 పార్టీలు కూటమయ్యి ఆ డబ్బులు పంపిణీ చేయడానికి పోతే ఒక్కొక్కళ్ళు పోటీలు పడి ఫోటోలు దిగుతూ మమ్మల్ని అబాసుపాలు చేసి మాకు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు సార్. ఇలా ఒక్కొక్క 16 మంది 17 మంది పచ్చ జెండా బ్లూ జెండా అన్ని జెండాలు పోయి మొత్తం వర్షం నిలబడి ఆ ముసలమ్మ దగ్గర ఒక్కొక్కరు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పరువు తీసి వాళ్ళ బజార్ను పెడతా ఉన్నారు. ఎప్పుడైనా విన్నామా మనం? అలాగే వైసీపీ పార్టీలో డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయన్నది మీరు కూడా చక్కగా ఉదాహరణ చూపిస్తారు. పెట్టిన సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడింది వేరు, ఎక్కడికెక్కడికో సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఫైనల్ గా చిన్నపిరెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సో ఆయనకి మీరు మద్దతు ఇస్తున్నారా? సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించి వచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళు కింద మీద పడతారు, వాళ్ళు సర్దుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూని పెద్దగా చర్చల్లో పెట్టి మాట్లాడి దాన్ని ఏదో చేయాల్సినంత అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా మా దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు.